మన భూమి కింద ఇంకో ప్రపంచం ఉందని మీకు తెలుసా? అదొక్కటే కాదు, ఇంద్రుడు ఉండే స్వర్గలోకం, బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం ఇవన్నీ నిజంగానే ఉన్నాయా? హిందూ పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలున్నాయి. వీటిని చతుర్దశ భువనాలు అంటారు. మనకు తెలిసిన భూలోకం మధ్యలో ఉంటే దీనిపైన 6 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి. మొదటిది సత్యలోకం. ఇక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఉంటారు. ఇక్కడికి చేరుకున్న వారికి మళ్ళీ పుట్టుక ఉండదు. తపోలోకం. ఈ లోకంలో అత్యంత శక్తివంతులు ఉంటారు. వీళ్ళు తమ తపస్సు ద్వారా సృష్టిలోని ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలరు. జనోలోకం. బ్రహ్మదేవుని కుమారులైన సనక సనందనాథులు ఇక్కడ ఉంటారు. వీరు ఎప్పుడు 5 ఏళ్ల బాలుల రూపంలోనే కనిపిస్తారు. మహర్లోకం. గొప్ప తపస్సంపన్నులు, కోట్లాది ఏళ్లు జీవించే భృగువు, మార్కండేయుడు వంటి ఋషులు ఇక్కడ ఉంటారు. స్వర్గలోకం. ఇది ఇంద్రుడి పాలనలో ఉండే లోకం. అప్సరసలు, గంధర్వులు ఇక్కడే ఉంటారు. పుణ్యం చేసుకున్న వారు ఇక్కడికి వెళ్తారు. భువర్లోకం. భూమికి సూర్యుడికి మధ్య ఉండే లోకం. ఇక్కడ సిద్ధులు, మునులు, పితృదేవతలు సూక్ష్మ రూపంలో ఉంటారు. భూలోకం. మనం నివసించే ఈ భూమి. ఇక్కడ మనుషులు, జంతువులు, పక్షులు ఉంటాయి. ఇది కర్మభూమి. లోకం. ఇక్కడ బలుడు అనే మాయావి ఉంటాడు. ఇక్కడ అటక అనే ప్రత్యేకమైన బంగారంతో మేడలు నిర్మించబడి ఉంటాయి. వితల లోకం. ఇక్కడ పరమశివుడు అటకేశ్వరుడుగా ఉండి రాక్షసులను, భూతాలను పాలిస్తూ ఉంటాడు. సుతల లోకం. ఇది బలిచక్రవర్తి సామ్రాజ్యం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ లోకానికి ద్వారపాలకుడుగా ఉంటాడు. తలాతల లోకం. రాక్షస శిల్పి మయుడి మాయా ప్రపంచం. ఇక్కడ భవనాలు అద్భుతమైన మాయా తంత్రాలతో నిర్మించబడి ఉంటాయి. మహాతల లోకం. భయంకరమైన సర్పాల రాజ్యం. ఇక్కడ ఉండే పాములు విషపూరితమై ఉంటాయి. రసాతల లోకం. దేవతలకు శత్రువులైన భయంకరమైన నివాత కవచులనే రాక్షసులు ఇక్కడే ఉంటారు. పాతాళ లోకం. ఈ లోకాన్ని నాగలోకం అని కూడా పిలుస్తారు. తక్షకుడు, కర్కోటకుడు లాంటి భయంకరమైన పాములు ఉంటాయి. పాములకు రాజైన వాసుకి ఈ లోకాన్ని పాలిస్తాడు. దీనికి కింద ఆదిశేషుడు తన 1000 పడగలపై భూమిని మోస్తూ ఉంటాడు.